ఆగండి, ఆగండి, వెళ్ళిపోకండి. ఎప్పుడు తినేలాగానే కాకుండా ఇలా వెరైటీగా ఫ్రై ఐటమ్స్ కూడా తినండి. మిల్ మేకర్‌తో టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అనాలి. మన పిల్లలైతే ఇంకా ఆహా! ఓహో! అంటూ తినేస్తారు. అయితే ఇప్పుడు మనము గ్రేవీ కర్రీ మిల్ మేకర్‌తో ఎక్కువగా చేస్తాం కదా! లేదంటే మిల్ మేకర్ బిర్యానీ చేస్తాం కదా! అలా కాకుండా ఇలా ఈసారి ట్రై చేయండి. నేనైతే వేడి వాటర్‌లో కాసేపు ఉడకబెట్టి తర్వాత వాటర్‌నన్నీ స్ట్రెయిన్ చేసుకొని గట్టిగా పిండేసి దాన్ని కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇంకేమైనా వాటర్ ఉంటే వెళ్ళిపోతుందని చెప్పి. అయితే బాయిల్ చేసి ఫ్రై చేసిన దాంట్లోనే ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా అంటే బాగా ఫ్రై చేయాలి. ఎందుకంటే మనము ఆహ్, ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఫ్రై మాడనివ్వకుండా, అలాగే మెత్తగా ఉండకుండా ఇట్లా చూసుకోవాలి. తర్వాత కాస్త కొంచెం సాల్ట్ వేసి, అలాగే టమాటా వేసి మగ్గనివ్వాలి. తర్వాత మీ టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం కారం, కొంచెం ఉప్పు అలా ఫస్టే నేను సాల్ట్ ఏసాను కాబట్టి ఇప్పుడు ఎయట్లేదు. కారం, పసుపు, రెడ్ వేసి తర్వాత ధనియాల పొడి చూడండి కలర్ చూస్తేనే టెంప్టింగ్‌గా ఉంది కదా! పిల్లలైతే ఇంకా చపాతీలోకి అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ మన లంచ్ బాక్స్‌లోకి పిల్లలు ఇలా తినకపోతే చపాతీ ప్లస్ మిల్ మేకర్ కర్రీ అయితే పెట్టండి. ఫ్రై అయితే పెట్టండి. ప్రోటీన్‌కి ప్రోటీన్ ఇంకా హెల్త్‌కి హెల్త్ ఉంటారు